channel. Today I am going to explain about encoders. So what is meant by encoders? So encoder is simply is a converter which can converts into the so to power n data to n data. Okay na n data to n data. సో మనం ఇన్పుట్స్ అనేవి టూ పవర్ n తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత కన్వర్ట్ అవుతుంది n డేటా కన్వర్ట్ అవుతుంది. సో ఇది దేనికంటే మనము ఎప్పుడైనా కానీ ట్రాన్స్మిటర్ కానీ దగ్గర మనం ఒక ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ మార్చాలంటే వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేరే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మార్చాలంటే మనకి ఏం కావాలంటే ఎన్కోడర్స్ కావాలి. వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కన్వర్ట్ టు ద అదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఎన్కోడర్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి యాజ్ పర్ ద ఫార్ములా బట్టి ఎన్కోడర్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ n ఈక్వల్ 1 ఇచ్చాం అనుకోండి, ఫార్ములా ఏంటి? 2 పవర్ n టు n, రైట్? You can substitute 2 power n to 1, which is called in the 2 to 1 encoder. 2 to 1 encoder. Suppose if I substitute n equal to 2, so ఇది ఏమవుతుంది? సో 2 power 2 to 2 అంటే ఎంత? దిస్ కాల్డ్ as 4 to 2 encoder. అంటే మీనింగ్ ఏంటంటే సో 4 అనేవి ఇన్పుట్స్ అన్నమాట, 2 అనేది ఏంటి? అవుట్పుట్స్. సో 4 బిట్స్ ఆఫ్ డేటా ఇస్ కన్వర్టెడ్ టు బిట్స్ ఆఫ్ అవుట్పుట్. ఇలా మనం n ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు, అలానే n ఈక్వల్ టు 4 కూడా తీసుకోవచ్చు. n 3 తీసుకుంటే ఎంత? 2 పవర్ 3 టు 3, విచ్ ఇస్ కాల్డ్ ఎంత? 8 టు 3 ఎన్కోడర్. సో సిమిలర్లీ ఏంటంటే n ఈక్వల్ 4 తీసుకున్నాం అనుకోండి, 2 పవర్ 4 టు 4 ఎన్కోడర్, విచ్ ఇస్ కాల్డ్ 16 టు 4 ఎన్కోడర్. ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనం తర్వాత ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎన్కోడర్ని. సో ఎన్కోడర్ సపోజ్ నేను 4 టు 2 ఎన్కోడర్ తీసుకున్నా. సో దీనికి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ఇన్పుట్స్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? సో 4 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ 4 ఇన్పుట్స్, ఇట్ హ్యాస్ 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో 4 ఇన్పుట్స్ నేను I0 అనుకున్నాను, I1 అనుకుంటున్నాను, I2 అనుకుంటున్నాను, అలానేంటి I3. సో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? మనకి 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో Y0 అనుకుంటున్నాను, Y1 అనుకుంటున్నాను. ఇట్ ఈస్ కాల్డ్ as 4 to 2 encoder. 4 to 2 encoder. సో అయితే ఇక్కడ వన్ రూల్ ఏంటంటే సో only one input is activated at a time. Only one input is active or on at a time. Active or on at a time. ఒక టైంలో ఒక ఇన్పుట్ మాత్రమే ఆన్ అవుతుంది. అది ఏ ఆన్ అవుతుంది? ఆ పర్టికులర్ ఇన్పుట్స్ ఏది ఆన్ అవుతుంది? కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనేది మనం చూపించాలి. ఇక్కడ చూడండి, ట్రూత్ టేబుల్ లో వీ హ్యావ్ 4 ఇన్పుట్స్. సో I3, I2, I1, I0. అంతేనా? ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి మనకి? 2 అవుట్పుట్స్. సో Y1, Y0 ఉన్నాయి 2 అవుట్పుట్స్. సో ఇక్కడ మనము సో నేను ఇక్కడ చూడండి 0, 0, 0, 1 తీసుకున్నాను, రైట్? సో 0, 0, 1, 0 ఎట్ ఎ టైం ఓన్లీ ఒకటి మాత్రం ఇన్పుట్ మాత్రం యాక్టివేట్ అయి ఉండాలి. అంటే మీన్స్ లాజిక్ 1 అయి ఉండాలి, రిమైనింగ్ మాత్రం ఆఫ్ అయి ఉండాలి. 0, 1, 0, 0. నెక్స్ట్ ఎంత? 1, 0, 0. మీరు గమనించండి ఇక్కడ, when you observe the first condition, ఏముంది ఇక్కడ? ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఇన్పుట్స్ లో 1 ఇన్పుట్ మాత్రమే యాక్టివేట్ అయింది. సో దిస్ కరస్పాండింగ్ అండ్ I0. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ వాట్ ఈస్ డెసిమల్ వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ వాల్యూ? అంటే 0 అనేది ఏంటి? డెసిమల్ వాల్యూ. దానికి బైనరీ వాల్యూ ఎంత? 0, 0 ఇస్ బైనరీ వాల్యూ. నెక్స్ట్ 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది. ఎంత? 1. డెసిమల్ లో 1. వాట్ ఇస్ బైనరీ? ద పవర్ 2 బిట్స్ 0, 1. అంతేనా? నెక్స్ట్ ఎంత? 1. 1 అంటే 2 కదా. 2 ఎలా రాస్తాం మనం? 1, 0 యాజ్ పర్ ద పొజిషన్స్. 2 పవర్ 0, 2 పవర్ 1. ఓకేనా? సో దిస్ కాల్డ్ 1, దిస్ అబౌట్ 2. ఇలా తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఎంత? 3. 3 అంటే యూ కెన్ రైట్ as 1, 1 ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎక్కడ వస్తుంది చెప్పండి? Y అనేది వీ హ్యావ్ 2 అవుట్పుట్స్. సో మనం 2 అవుట్పుట్స్ ని ఎక్కడ 1 వస్తుంది చెప్పండి? దిస్ ఇస్ ద అవుట్పుట్ 1, Y1. Y1 అనేది ఏ కాంబినేషన్ అవుట్పుట్ వస్తుంది? Y1 is corresponding to this combination and also this combination. అంతేనా? ఈ 2 కాంబినేషన్ తీసుకోవాలి. అంటే ఏంటి? Y1 ఈక్వల్ నథింగ్ బట్ I2 ప్లస్ I3. అండ్ వాట్ అబౌట్ I0? Y0 ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇదే కదా, I1 ప్లస్ I3. సో I1 ప్లస్ I3. దిస్ ఇస్ అబౌట్ ద 4 to 2 ఎన్కోడర్స్. సో మనం లాజికల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే 2 ఇన్పుట్ తీసుకుందాం, మనకి 4 ఇన్పుట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ Y1? Y1 is nothing but I2 and I3 both are given to OR gate. A gate, OR gate, which is called into Y1. And what about second Y0? So Y0 is nothing but
I1 ప్లస్ I3 ఓకేనా I1 ప్లస్ I3 సో I2 ప్లస్ I3 ఏది 1 ఇన్పుట్ వచ్చినా Y1 అనేది ఏమవుతుంది 1 అలానే Y1 ఎప్పుడు 1 అవుతుంది I1 కానీ I3 కానీ ఏది 1 ఆఫ్ ది ఇన్పుట్ 1 యాక్టివేట్ అయినా అవుట్పుట్ ఈస్ 1 దిస్ ఇస్ అబౌట్ ద 4 to 2 ఎన్కోడర్ సో ఇలా మనము 8 to 3 ఎన్కోడర్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో 8 to 3 ఎన్కోడర్ డిజైన్ చేసుకోవచ్చు అండ్ 16 to 4 ఎన్కోడర్ డిజైన్ చేసుకోవచ్చు ఇలా డిజైన్ చేసుకుంటూ ఉంటే ఎన్కోడర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు దిస్ ఇస్ అబౌట్ ఎన్కోడర్స్ at a time only one input is activated the formula is 2 power n to n so we'll see the next talk in the next video thank you